ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విద్యార్థినిపై యాసిడ్ దాడి జరగలేదని, అంతా కట్టుకథే అని తేల్చారు పోలీసులు. టాయిలెట్ క్లీనర్ను పోసుకుని యాసిడ్ దాడి జరిగినట్టు డ్రామా చేసిందని విచారణలో వెల్లడైంది. తనపై దాడి చేసినట్టు విద్యార్థిని చెప్పిన ముగ్గురు వ్యక్తులు అసలు ఆ సమయంలో ఘటనా స్థలంలో లేరని పోలీసులు ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ప్రధాన నిందితుడు జితేందర్ తన భార్యతో కలిసి ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా మరో ఇద్దరు నిందితులు ఇషాన్, అర్మాన్ ఆగ్రాలో ఉన్నట్టు తేలింది. అయితే విద్యార్థిని యాసిడ్ దాడి జరిగిందని, డ్రామా ఎందుకు చేసిందన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేయగా తండ్రి అఖిల్ ఖాన్ ఆమెతో అలా చేయించాడని తేలింది. అంతేకాదు, ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విద్యార్థిని తండ్రి అఖిల్ ఖాన్పై జితేందర్ భార్య అత్యాచార ఆరోపణలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసింది. ఆమె ఇదివరకు అఖిల్ ఖాన్ నడిపే సాక్స్ దుకాణంలో పనిచేసేది. అప్పట్లో ఆమెపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీశాడు అఖిల్ ఖాన్. జితేందర్ భార్య చేసిన ఆరోపణలు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను ప్రశ్నించగా యాసిడ్ దాడి పేరుతో జితేందర్ను ఈ కేసులో ఇరికించి అతడి భార్యపై కక్ష తీర్చుకునేందుకు ఇదంతా చేసినట్టు అంగీకరించాడు.